హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెక్స్ బ్యూటీ అనే మూవీ గురించి మాట్లాడుకునే ముందు చాలా మందికి మూవీ నచ్చింది, చాలా మందికి మూవీ నచ్చలేదు. సో నేను ఏ కేటగిరీ అనేది మీరు లాస్ట్ చెప్పండి నాకు. సో ఇప్పుడు రీసెంట్ గా మనకి చాలా స్టోరీస్ వచ్చినాయి. బేబీ అయి ఉండొచ్చు, బుట్టబొమ్మ మూవీ, రీసెంట్ గా ఇంకొన్ని వేరే మూవీస్ ఇవన్నీ వచ్చాయి. కాకపోతే ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక డిగ్రీ చదివే అమ్మాయి, డిగ్రీ ఆర్ ఇంటర్ అంత స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కానీ డిగ్రీ అనుకోండి, డిగ్రీ చదివే అమ్మాయి ఒక పర్సన్ ని లవ్ చేసి అది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తుంది, అండ్ ఫాదర్స్ లవ్ ఎలా ఉంటది అని చూపించుకోవడానికి స్టోరీ మన. సో ఈ మూవీకి ఈ బ్యూటీ అనే టైటిల్ కి ఏంటి సంబంధమో నాకు ఇంకా అర్థం కాలేదు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా అర్థమై ఉంటే నాకు ఒకసారి చెప్పండి. లేట్ రివ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను ఈ మూవీ గురించి చూస్తూ ఉన్నా, లైక్ అందరూ ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. సో నా ఒపీనియన్ కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ నేను కరెక్టో చెప్తున్నా లేదో నాకు ఐడియా లేదు కాబట్టి నేను నాకు అనిపించింది చెప్తున్నా అంతే. ఇట్ విల్ బి రైట్ ఆర్ రాంగ్, జస్ట్ మై ఒపీనియన్ చెప్తున్నా మీకు. సినిమా ప్లాట్ చాలా రష్ ఫేస్ లో వెళ్తుంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, హీరో యాక్టింగ్ కూడా ఓకే బాగుంది. అండ్ మనకి ఎక్కువ యాక్టర్స్ గా మనకి వాసుకి గారు, యాక్టర్ నరేష్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో చేశారు, బాగానే చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మూవీ ప్లాట్ ఫస్ట్ హాఫ్ అంతా నాకు ఎలా అనిపించింది అని అంటే, ఇట్స్ లైక్ ఒక బేబీ మూవీ, ఒక నిబ్బి లవ్ స్టోరీ. మేబీ ఆ ఏజ్ పర్స్పెక్టివ్ అలానే చూపించారు కాబట్టి నాకు ఎందుకు అదంతా అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్ ఎలిమెంట్స్, కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి, స్టోరీలో కొన్ని ప్లాట్ చేంజెస్ ఇచ్చి అవన్నీ కొంచెం బాగా చూపించారు. నాకు అది ఒక్క సెకండ్ హాఫ్ కొన్ని పాయింట్స్ వరకు నాకు బాగా నచ్చాయి. అండ్ ఓవరాల్ గా మూవీ అయితే నాకు ఇట్ వాస్ అలా అనిపించింది అంతే. ఐఎమ్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే సినిమా ఓకే, ఒక ఫాదర్ తన కూతుర్ని ఎంతగా ప్రేమిస్తాడు అండ్ ఎక్కడి వరకు వెళ్తాడు అండ్ ఎలా కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు అని చూపించారు చూసారా, ఆ పాయింట్ బాగుంది. లైక్ ఫాదర్ పర్స్పెక్టివ్ లో మూవీ చాలా బాగుంది. కానీ ఓకే, ఈ అమ్మాయి అయినా సరే లేకపోతే అంకిత అయినా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో ఇంకొంచెం స్క్రిప్ట్ బాగుంటే బాగుండు అనిపించింది. లైక్ ఓకే, ఓవరాల్ గా కోర్ పాయింట్ అనేది బాగుంది. ఆ కోర్ పాయింట్ ని రీచ్ అవ్వడానికి వీళ్ళు రాసుకున్న ప్రాసెస్ ఉంది చూసారా, నాకు అదంతా నచ్చలేదు యాక్చువల్ గా. లైక్ టూ మచ్ గా ఓకే, వల్గారిటీ చూపించలేదు అని అంటున్నారు. వల్గారిటీ ఎందుకు చూపించలేదండి, ఫ్యామిలీతో వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని జూమ్ చేసి చూపించేదంతా ఫ్యామిలీతో వెళ్ళి ఎలా ఉంటది, పక్కన అమ్మాయిలతో పాటు లేకపోతే ఎవరినైనా పక్కన అమ్మాయిని పెట్టుకుని కూర్చున్నప్పుడు వాడు స్క్రీన్ మీద ఇట్లా జూమ్ చేస్తూ ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ఇలా జూమ్ చేస్తూ చూపిస్తూ అదంతే వాళ్ళు బలవంతం చేస్తున్నట్టు అవన్నీ వీడియోస్ చూపిస్తూ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు పక్కన ఒక అమ్మాయి ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఎలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాం కదా మనం కూడా. ఓకే, బయట అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఒప్పుకుంటా, అవి చూపించవచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. ఇంకొంచెం వేరేలాగా చూపించవచ్చు కదా. కెమెరాలు పెట్టి అవన్నీ చేస్తూ అవన్నీ చూస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మీరు అన్ని చూపించారు కరెక్టే. ఓకే, దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ, కానీ కొంచెం దానికి ప్రాపర్గా చూస్తే బాగుండు అనిపించింది నాకు. ఓవరాల్గా బయట ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఇంకో వన్ థింగ్ మాత్రం ఈ మూవీ నుంచి నేను చెప్పగలుగుతా, ఇలాంటి ఎదవల వల్ల మనుషులకి వాల్యూ లేకుండా పోతుంది. లైక్ జెన్యున్గా ఎవరైనా మాట్లాడాలి అనుకున్నా, లేకపోతే జెన్యున్గా ఎవరైనా ఎవరితో అయినా నాట్ ఎనీ అదర్ ఇంటెన్షన్స్ చెప్తున్నా కదా, ఏ ఇంటెన్షన్స్ లేకుండా జనరల్గా మాట్లాడినా కూడా చూసేటోళ్ళంతా ఏదో ఇంటెన్షన్తోనే చూస్తున్నారు. లైక్ బయట ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మంచి వాళ్ళకి కూడా వాల్యూ లేకుండా పోతుంది అని నా మెయిన్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఏం లేకపోయినా కూడా ఏదో ఉంది అని అనుకొని ఏదో పోర్ట్రే చేసుకొని వాళ్ళే హాలిజినేట్ చేసుకొని ఒక జడ్జ్మెంటేషన్స్కి ఒక కన్క్లూషన్స్కి వచ్చేసి వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు బయట. నేను పర్సనలీ చూసా చాలా మందిని, నా లైఫ్లోనే చూసా నేను. మన ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నా కూడా బయట వాళ్ళు మంచిగా లేరు కదా, అది ఎవరికి అర్థం కాదు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఉన్న కొద్ది గొప్ప మంచితనం కూడా బయట గోయింగ్. సో మనం ఏం చేయలేము ఇక అలాంటి వాళ్ళని. సినిమా ఓవరాల్ గా అయితే ఓకే ఫిల్మ్ అనిపించింది. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకోండి, థియేటర్స్ లో వెళ్ళండి, పబ్లిసిటీ చేయండి. తూరం ఐ కాంట్ సే దట్. ఓటీటీలో మీరు కొన్ని సీన్స్ స్కిప్ చేసుకుంటూ అయితే మీకు ఓవరాల్ గా మూవీ ప్లాట్ అనేది నచ్చుండొచ్చు. నాకైతే అంతే అనిపించింది, అంతకంటే నాకేం అనిపించలేదు. సో అందుకే నేను కొంచెం లేట్గా ఇచ్చా రివ్యూ, ఎందుకంటే నాకు ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించలేదు. సో ఇలాంటి రివ్యూ సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంతే ఎప్పుడు చెప్పేవాళ్ళ. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో మా బాయ్.